అది కృష్ణాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో మధు, రాఘవ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ వారి స్వభావాలు వేరు. మధు మంచివాడు, సహాయం చేసే మనసు ఉండేవాడు. రాఘవ అయితే కాస్త లోభి. అతని ఉపయోగం అతను చూసుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయనకి ఆకలి వేస్తున్నప్పటికీ ఎవరిని అడగకుండా అలాగే చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సన్యాసిని గమనించిన మధు, రాఘవ ఆయన కళ్ళల్లో ఆకలి గమనించి ఆహారం తీసుకుని వెళ్లారు. ఆ సన్యాసి చాలా సంతోషించి వాళ్ళిద్దరికీ తలా ఒక సంచి ఇచ్చాడు. అందులో విత్తనాలు ఉన్నాయి. అవి వారికి చేతికి ఇస్తూ ఆ సన్యాసి ఇలా అన్నాడు. నాయనా, ఇవి సాధారణ విత్తనాలు కావు. మీరు శ్రద్ధగా నాటితే మంచి ఫలితం ఇస్తాయి. కానీ స్వార్థం చూపిస్తే మాత్రం నష్టం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మధు ఇంటికెళ్ళి ఆ విత్తనాలన్నీ తన పొలంలో నాటేశాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు. రాఘవ మాత్రం ఆ విత్తనాలు నాటకుండా ఇలా అనుకున్నాడు. ఈ విత్తనాలన్నీ ఎందుకు నాటాలి? కొన్నిటిని అమ్మేస్తే డబ్బులు వస్తుంది కదా అని సగం పొలంలో విత్తనాలు నాటేసి మిగతావి అమ్మేశాడు. అలా కొంతకాలం గడిచింది. మధు పొలంలో వేసిన విత్తనాలు చాలా ఆరోగ్యంగా పెద్ద చెట్లుగా మారాయి. కానీ రాఘవ పొలంలో వేసిన విత్తనాలు మాత్రం సరిగ్గా పెరగలేదు. మధు చెట్లను చూసి రాఘవ చాలా అసూయపడేవాడు. అలా చూస్తుండగా ఎండాకాలం రానే వచ్చింది. చెరువులు ఎండిపోయాయి. ఊరికి కరువు వచ్చింది. మనుషులతో పాటు పశువులు కూడా కష్టపడ్డాయి. ఆ కరువు సమయంలో మధు నాటిన చెట్ల కింద బావులు తవ్వగా నీరు దొరికింది. ఊరంతా ఆ నీటిపైనే ఆధారపడి బ్రతికింది. ఆ గ్రామస్తులందరూ మధుకి కృతజ్ఞతలు తెలిపారు. రాఘవ మాత్రం ఖాళీ పొలం చూసి బాధపడ్డాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు. అప్పుడు నేను కూడా విత్తనాలన్నీ నాటి ఉంటే ఈ రోజు నా పొలంలో కూడా పచ్చగా ఉండేది. నా స్వార్థం వల్లే నేను నష్టపోయాను. ఆ బాధతో మధు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. రే మధు, నా స్వార్థం వల్ల నేను చాలా కోల్పోయాన్రా. నేను మారాలి అనుకుంటున్నాను. నాకేదైనా మంచి మార్గం ఉంటే చూపించవా? రాఘవ, విత్తనం ఒకసారి కాకపోతే రెండోసారి కూడా వేసుకోవచ్చురా. కానీ నువ్వు మారావు, నాకంతే చాలు. మధు తన దగ్గర మిగిలి ఉన్న ఇంకొన్ని విత్తనాలు రాఘవకిచ్చాడు. ఆ విత్తనాలు తీసుకొని రాఘవ మళ్లీ తన పొలంలో నాటాడు. ఈసారి ఉదయాన్నే లేచి మొక్కలకి నీళ్లు పోశాడు, గడ్డి తీశాడు. ఆ మొక్కల్ని స్నేహితుల్లా చూసుకున్నాడు. మధు, రాఘవలని చూసి ఆ ఊరిలో ఉన్న మిగతా యువకులు కూడా కష్టపడి మొక్కలు పెంచారు. కొంతకాలంలోనే ఆ ఊరు సస్యశ్యామలంగా మారిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ముసలి సన్యాసి మళ్లీ ఆ ఊర్లో అడుగుపెట్టాడు. ఊరంతా పచ్చగా ఉంది. పొలాలు పూలతో, పండ్లతో నిండిపోయాయి. ఒకప్పుడు ఎండిపోయిన నేల ఇప్పుడు జీవంతో నిండిపోయింది. సన్యాసి ఆశ్చర్యపడి గ్రామస్తులను ఇది ఎలా సాధ్యమైంది అని అడగగా వాళ్ళందరూ కలిసి ఇదంతా మధు, రాఘవ వల్లే అని సంతోషంగా చెప్పారు. అంతలో రాఘవ ముందుకొచ్చి సన్యాసికి నమస్కరించి ఇలా అన్నాడు. స్వామి, మొదట్లో నేను స్వార్థపరుణ్ణి. మీరిచ్చిన విత్తనాలు నేను వృధా చేసుకున్నాను. కానీ నా స్నేహితుడు మధు, అతని ఓపిక, అతని మంచితనం నన్ను మార్చాయి. నేనిప్పుడు అర్థం చేసుకున్నాను స్వార్థం లేకపోతే మనిషి జీవితంలో ఎంత మార్పు వస్తుందో అని. అందుకు సన్యాసి చిరునవ్వుతో అతని తలపై చేయి వేసి ఆశీర్వదించి ఇలా అన్నాడు. నాయనా రాఘవ, తప్పు చేసినా పర్లేదు, కానీ ఆ తప్పుని గుర్తించి మారడం గొప్ప. నువ్వు నీ తప్పు తెలుసుకోవడం వల్ల నువ్వు ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యవు. అలాగే నీ తోటి వాళ్లను కూడా మంచి మార్గంలో పెట్టి సమర్థుడు అవుతావు. ఇదంతా వింటున్న గ్రామస్తులు అందరూ చప్పట్లు కొట్టారు. అలా ఆ ఊరు మళ్ళీ ప్రశాంతంగా మారింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.